అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు చెల్లించాల్సిన ఐఆర్, డిఏ బకాయిలు పీఆర్సీపై కీలకమైన సమాచారం. అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అయిన డిసెంబర్ 10న జరగబోయే సిపిఎస్ ఉద్యోగుల చలో విజయవాడ సభను విజయవంతం చేయాలని ఏపీ సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కేవి భాషా డి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఎస్ రద్దుకు సంబంధించి వీరందరూ కూడా ఐక్యంగా పోరాడతామని చెప్పేసి పేర్కొన్నారు. స్థానిక ఎన్జిఓ హోంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీజేసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గొద్దటి రామ్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన వారంలో సిపిఎస్ రద్దు హామీని నిలబెట్టుకోలేదన్నారు. దీంతోపాటు పీఆర్సీలో అన్యాయం, డిఏ విడుదలలో జాప్యం, సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్లు కూడా జరగలేదని రామ్మోహన్ రావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల ఐక్యత ద్వారానే అన్ని సమస్యలు సాధించుకున్నామని, పాత పెన్షన్ విధానాన్ని కూడా అలాగే సాధిద్దామని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 10న వీరందరూ కూడా చలో విజయవాడలో సభను అయితే నిర్వహించబోతున్నారండి. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఉద్యోగుల అసోసియేషన్కి చెందిన వారందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, గత ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం గతంలో మేము ఎక్కిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు ఈ సిపిఎస్ రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది. అలాగే పీఆర్సీని ప్రవేశపెట్టాలి, పీఆర్సీ కమిటీని వేయాలి, పీఆర్సీని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది, ఐఆర్ని ఇవ్వాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలకు సంబంధించి 25,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.